హాయ్ నేను సతీష్. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ప్రధానంగా గమనించిన అంశాలు ఏంటి ఫస్ట్ చెప్పేద్దాం. తర్వాత ఎపిసోడ్ మొత్తం ఎట్లా సాగింది ఏంటని బ్రీఫ్‌గానే చెప్పుకెళ్ళిపోతా. 3:30 గంటల ఎపిసోడ్ అంటే అంతసేపు ఉండదులెండి. టక 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 చెప్పుకుంటూ పోదాం. అయితే ప్రధానంగా వచ్చిన 8 మందిలో కనిపించిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీల్. ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలి. టైటిల్ గెలవాలి. ట్రోఫీ ఎత్తుకుపోవాలి అన్న కసి ఇదైతే కనబడింది. ఆ జీలైతే ప్రతి ఒక్కరిలో కనబడింది. ఈసారి ఉంటాను, తాడోబిడి తేల్చుకుంటా కప్పు ఎత్తుకుపోతా అనే కసి అయితే కనబడింది. 100% ఇద్దామని పక్కాగా ప్రిపేర్ అయ్యి ఆ సీరియస్‌నెస్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఆడదాం. ఎందుకంటే అప్పుడు అవకాశం అయితే అందరికి ఇలా వచ్చినట్టు వచ్చింది. కొందరికి వాళ్ళ ప్రమేయం లేకుండానే ఔట్ అయిపోయారు. ఇప్పుడు నైని కావచ్చు, అలాగే రోహిణి కావచ్చు, అట్లాగే వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువ రోజులు కూడా ఉన్నారు. సో మొత్తానికి చూసుకుంటే వచ్చిన వైల్డ్ కార్డ్ అందరిలో కలిపి ఇద్దరు అవినాష్ అండ్ నైని వైల్డ్ కార్డ్స్‌గా అప్పుడు వచ్చారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్‌గా వచ్చారు. అట్లాగే అప్పుడు టాప్ 3లో ఆ అమ్మాయి ఎవరు హరితేజ ఉండింది 70 రోజుల షోలో. ఈసారి మాత్రం అరే దగ్గరగా వచ్చాను కదా! ఈసారి కొద్దిగా జాగ్రత్తగా ఆడుకుంటే కప్పు మనకు దక్కొచ్చన్న కసి ఆవిడలో కనబడుతుంది. అట్టగా అవినాష్ కలిపి టేస్టీ తేజ గాని ప్రతి ఒక్కరిలో ఏవీలే గాని వాళ్ళ జీలైతే స్పష్టంగా కనిపిస్తుంది. సో అసలు ఎవ్వరు కాంప్రమైజ్ కాదు. ఏమాత్రం తగ్గరు. 100% ఇచ్చి పడేస్తారు. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే వస్తుంది. ఒక్కసారి హౌస్ కూడా ఎట్లా అయిపోయిందంటే చెరువులో చేపలు ఎండిపోతుంటే అలా పలచబడిపోయి కలబోయినట్టు ఇప్పుడు మొత్తం ఒకసారి కలకల కలకల ఆడిపోయి ఇక అలాగే ఇంకొకటి ఏమంటే గలగల గలగల్లాడి స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు వాళ్ళందరినీ ఈసారి దించారు. ఇప్పటికీ హౌస్లో ఉండేవాళ్ళు యష్మి, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్ వీళ్ళందరూ వచ్చిరాని తెలుగు పర్వాలేదు బాగానే మాట్లాడుతున్నారు. కానీ ఇంకా తెలుగు మనంత కాదు ఇది కదా, పరిపూర్ణమైన తెలుగు అయితే రాదు కదా. సో వాళ్ళతో ఇంక ఈ వచ్చిన బ్యాచ్ అంతా ప్యూర్ తెలుగు గలగల గలగల మాట్లాడుకుంటూ స్పష్టంగా ఉంటే నామినేషన్లో మాత్రం పైగా వీళ్ళు తెలుగులో అందరూ అలవోకగా పంచులు, డైలాగులు, జోకులు, ర్యాగింగు. వాస్తవానికి ఏంటి నేను నిన్న మొన్న వీడియోలో చెప్పా కదా, ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుంది ఇప్పుడు. ఏమి రాబోయే వాళ్ళకి మనమే 5 వారాలు సీనియర్‌లం కాబట్టి మనమే వాళ్ళని ర్యాగింగ్ చేద్దాం, మేము సీనియర్స్ అన్నట్టు ఉందాం అనుకుంటే ఒక్కొక్కరు ఎంట్రీ చూసిన తర్వాత వాళ్ళకి ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. అలా డల్ అయిపోయారు చూడండి. ఫస్ట్ ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు వరకు వచ్చేసరికి ఓకే వస్తున్నారు, వచ్చారు అన్నట్టు ఉంది. కానీ లాస్ట్‌కి 8 మంది ఎంట్రీ ఇదేంట్రా బాబు మనం అనుకున్నది ఏంటి, వచ్చినోళ్ళు ఏంటి అంత ఫ్రెష్ ఫేస్‌లు వస్తాయి. ఫ్రెష్‌గా ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తారనుకుంటే వచ్చిన వాళ్ళందరూ ముదురులే, సీనియర్లే. ఆల్రెడీ ఆడి ఇక్కడ నుంచి మొత్తం ఈ ప్రెజర్‌కి, ఈ వాతావరణానికి అంతటికి ఫేస్ చేసి వెళ్ళినోళ్ళే. అందరూ ఎన్నో కొన్ని రోజులు ఉన్నారంటే వాళ్ళకి ఒక ఓటు బ్యాంక్ ఉండి అంతా గేమ్ తెలిసినోళ్ళు మెయిన్. ఈ వాతావరణం అలవాటు పడినోళ్ళే. సో వీళ్ళందరూ వచ్చారంటారు బాబు ఇంక ఇచ్చి పడేస్తారన్నమాట లెక్క. అలా డల్ అయిపోయారు వాళ్ళు పాత ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్. బట్ వీళ్ళు రాయల్ క్లాన్ అయితే మాత్రం ఇంకా ఆ పాత ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఇప్పుడు కూడా తగ్గరనిపించింది. అలాగే రెండో పాయింట్ ఏమంటే అందరూ నిన్నటి వరకు వీళ్ళు కూడా ఇప్పుడు 8 మంది కూడా మనలాగా ఆడియన్సే కదా. సో మనం చూసేటప్పుడు మనకు ఒక ఒపీనియన్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఎవరు ఎట్లా ఆడుతున్నారు వాళ్ళకు కూడా అదే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది కనుక నబీల్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు, స్ట్రైట్‌గా ఆడుతుండో, సోలోగా ఆడుతుండడానికి మాక్సిమం అందరూ కూడా కత్తి ఎవరికంటే నబీల్‌కి ఇచ్చుకుంటూ పోయారు. మరి సుత్తి ఎవరికంటే ఖచ్చితంగా ఇక్కడ సేఫ్ ఆడారని చెప్పొచ్చు. ఎందుకంటే మణికంఠ విషయంలో కొద్దిగా నసలాగా ఏడుస్తాడు, ఎప్పుడు ఏడడానికే వచ్చిన ఫీలింగ్ ఉన్నా సరే పక్కాగా సేఫ్‌గా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అట్ ద సేమ్ టైమ్ మరి సీత కూడా మణికంఠ తర్వాత ఎక్కువగా ఏడుస్తున్నది ఎవరు, ఆవిడే నామినేట్ చేస్తూ ఉంటది, ఆవిడే ఏడుస్తూ ఉంటది కనుక పైగా అది 3 రోజుల క్రితమేమో బేబక్కని నామినేట్ చేసి 3 రోజుల తర్వాత ఆవిడ అవుట్ అయిపోతే ఆవిడ గురించి ఆడవడం. ఇవన్నీ చూస్తే ఇప్పుడు నైని పవన్ అనొచ్చు, లేకపోతే హరితేజ్ అన్నట్టుగా అవన్నీ అనిపిస్తూ ఉంటది కదా. అదేంటి ఈమెమో అతన్ని ఏడుస్తున్నాడు అని చెబుతూ ఉంటది. మరి ఈవిడ కూడా చేస్తున్నది అదే కదా. ఈవిడే నామినేషన్ చేసి ఈవిడే ఆడవని అంటే ఇప్పుడు సోనియా ఉంది. సోనియా హౌస్‌లో ఉన్నంత వరకు సీతకి ఆమె పట్ల నెగెటివ్ వైబే ఉంది. ఆవిడ గురించి మాట్లాడుతూనే ఉంది. వాళ్ళ గ్రూపు వాళ్ళు అసలు ఆడనివ్వట్లే, ఇన్‌ఫ్లుయెన్స్ సో అండ్ సో అని. బట్ ఆవిడ వెళ్ళిపోయినప్పుడు కూడా ఏడ్చింది ఈవిడ. ఇట్లా చూస్తే మరి వాళ్ళకి ఆ ఒపీనియన్ అయితే ఫామ్ అయితది. అయితే ఇక్కడ మాత్రం నబీల్ విషయంలో, సీత విషయంలో చెప్పినట్టుగా మణికంఠ విషయంలో మనసులో ఉన్నది బయట పెట్టలేదు, చెప్పలేదు, సేఫ్ ఆడారు అనిపించింది. ఎందుకంటే ఆయనకి 5 వారాలు సేవ్ అవుతుండే ఒక సింపతి కార్నరు ఆయనకి ఆడియన్స్‌లో వస్తుంది కనుక ఆయన లెక్క పక్కగా సుత్తి ఇవ్వాల్సి వచ్చేసరికి ఇవ్వాలనిపించినా ఇవ్వలేదు. పక్కగా సేఫ్ వెళ్ళిపోయారనిపించింది. ఆ సేఫ్ ఆ మణికంఠ మీదకి ఇవ్వాలనుకున్నది కాస్త యష్మికి ఇచ్చేసారు సుత్తని. వాస్తవానికి ఆవిడ సుత్తి కాదు. ఆవిడైతే స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఉన్నది ఉన్నట్టే ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తూ ఉంటది. అనాల్సింది అనేస్తూ ఉంటది. కాకపోతే ఎమోషనల్‌గా నవ్వొచ్చినా, ఏడుపొచ్చినా, బాధొచ్చినా, సంతోషం వచ్చినా ఏదన్నా ఇమ్మీడియేట్‌గా బరస్ట్ అయిపోయే నేచర్ ఆవిడది. అయితే వీళ్ళు మరీ చెప్పినంత సుత్తి అయితే కాదు. కాకపోతే ఆవిడ మణికంఠ మీద రివెంజ్‌తో వెళ్తుంది కదా. ఆయనకి ఆడియన్స్‌లో సింపతి వస్తుంది కదా. ఇప్పుడు ఆయనకి అపోనెంట్‌గా ఉన్న పాపం అపోనెంట్‌గా ఉన్న యష్మి విషయంలో మనం వెళ్తే బెటర్ వాళ్ళకి సుత్తి ఇచ్చినట్టు ఉన్నారు తప్ప, సరే బయట నుంచి చూసినప్పుడు వాళ్ళకి ఏదైతే ఒపీనియన్ ఉంటుందో మరి వాళ్ళకి ఎటు అడ్వాంటేజే. 5 వారాలు ఆట చూసి వెళ్ళిన తర్వాత మరి ఎవరు బాగుంది, ఎవరు ఆడియన్స్‌లో పాజిటివ్ ఉంది, ఎవరికి నెగెటివ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని మరి అక్కడ స్టెప్స్ అయితే మూవ్‌మెంట్ అయితే తీసుకుంటారు. ఆ రకంగా వెళ్లారు. ఇంకా మహా అయితే ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ వీళ్ళు కూడా ఆటలో ఇన్వాల్వ్ అయిపోతారు గనుక ఎప్పుడు ఎక్కడ డెసిషన్స్ పరంగా ఆట రోజు రోజుకి చేంజ్ అయితూ ఉంటది గనుక ఎవరేంటంటే ఇక ముందు అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో, ఎలాంటి చేంజ్ అయ్యేదో ఇదొకటి చెప్పాలి. మరొక పాయింట్ మూడో పాయింట్ ఏమంటే
వచ్చిన వైల్డ్ కార్డులు అందరికి కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం వల్ల మా లైఫ్ చేంజెస్ అయ్యాయి, మాకు ఆపర్చునిటీస్ వచ్చాయి ఫైనాన్షియల్గా, అలాగే ఆపర్చునిటీస్ సినిమాల్లో కావచ్చు, సీరియల్స్లో కావచ్చు, టీవీ షోలు కావచ్చు, అన్నింటి పరంగా మాకు మేలే జరిగింది, అందరికీ మంచిగా జరిగింది అనే ఉద్దేశం కూడా చెప్పడం, ప్రమోట్ చేయడం. నేను నిన్న 2-3 రోజుల క్రితం గంగావ లాస్ట్ మినిట్లో ఫైనల్ అయింది అనేటప్పుడు కూడా ఇదే గంగావని ఎందుకు తెస్తున్నారంటే కేవలం ప్రమోషన్ కోసం, షో కోసం, రూరల్ ఏరియాలో వాటన్నింటిలో ప్రమోట్ చేయడానికి. ఒక గంగావ కాదు, ఈరోజు మొత్తం మనకి ఏవీలు అందరివి, వాళ్ళ ఏవీలు కానీ, వాళ్ళ ఇంట్రడక్షన్ కానీ, వాళ్ళు మాట్లాడింది కానీ అన్ని చూస్తే అందరికీ కూడా, మాకు అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, దీనివల్ల లైఫ్ చేంజెస్ అయ్యాయి అనే విషయాన్ని ఈ షోని వీళ్ళ ద్వారా మళ్ళీ ప్రమోట్ కూడా చేశారు. అది కూడా అవసరం, ఎందుకంటే చాలా కొన్ని విషయాలు చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నా, బాగా కాంట్రవర్సీ విషయాలు. సరే, దాని గురించి ఇప్పుడు ఎందుకంటే ఇది రివ్యూగా చాలా కంటెంట్ ఉంది కనుక దాని గురించి మాట్లాడదాం, వేరే కుదిరితే స్పెషల్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం. అది సరే, ఇక నైనిక వెళ్ళిపోతే ఏమి బిగ్ బాస్ డైరీలో చెప్పేసింది ప్రేరణ మ్యానిపులేటర్ అని చెప్పింది, అట్లాగే వెన్నుపోటేమో మణికంఠక్ అని చెప్పింది, నకిలీ స్నేహితుడు ఎవరంటే విష్ణుప్రియ అంట, ఫ్రెండ్షిప్ అన్ని వేళలా ఉండాలని లెక్క, అటెన్షన్ సీకర్ ఎవరంటే పృథ్వీ, హ్యాండ్సమ్ లుక్ కోసం మంచిగా టిప్ టాప్ తయారైతే అందరూ నాకు అటెన్షన్ చూడాలన్నట్టుగా, అవకాశవాది నబీల్ అంటే ఎనీ ప్లేస్ ఆడతాడు, గేమ్ పై క్లారిటీ ఉందని, అది అవకాశవాదం ఎట్లా అవుతుంది. అట్లాగే రియల్ ఫ్రెండ్ సీత అని చెప్పింది, అలాగే గేమ్ చేంజర్ ఏమో నిఖిల్ అంటే, మందబుద్ధి అంటే యశ్మిన్, ఆవిడ ఒపీనియన్స్ ఆవిడ చెప్పేసింది, వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. తర్వాత ఏంటంటే లెటర్స్ వచ్చాయి, మన ఎవరికైతే మిస్ అయ్యే వాళ్ళందరికీ లెటర్స్ వచ్చాయి, వీళ్ళకి టైంలో పర్ఫెక్ట్ టైం చూసి లెటర్స్ పంపించాడు బిగ్ బాస్ అనిపించింది. నిన్న హౌస్లో మొన్న కొందరు అందుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇచ్చాడు. ఎందుకు అంటే ఇప్పుడు 5 వారాల నుంచి వాళ్ళకి ఫుల్ స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్ అంతా పోయి ఆ స్ట్రెస్ ప్లేస్లో ఫుల్ స్ట్రెంత్ రావాలి, ఫుల్ ఎనర్జీ రావాలి, ఆటలో దూసుకుపోవాలంటే ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా అవసరం. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డులు ఫ్రెష్గా ఎంటర్ అయ్యారు, ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో అందరూ దూసుకుపోతూ ఉంటారు కనుక వాళ్ళను కొద్దిగా ఫేస్ చేయాలి, మళ్ళీ హ్యాండిల్ చేయాలి, మళ్ళీ కొత్తగా ఫైట్ చేయాలంటే 5 వారాలు అలసట పక్కన పెట్టి ఈ పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి వచ్చిన ఆ ఫుడ్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, వాళ్ళకి మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం, ఒక 1000 ఎన్నికలు బలం ఇస్తాయి కనుక పర్ఫెక్ట్ టైంలీ అవి కూడా ప్లాన్ చేశారు బిగ్ బాస్ అనేది 100% ఫ్యాక్ట్. అది కూడా మంచిదే, మంచి స్టెప్పే తీసుకున్నాడు అక్కడ. అట్లాగే ఇంకోటి ఏమి, ఇక్కడ నుంచి అయితే వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా అందరూ గట్టిగానే ఆడుకోవచ్చు. ఇక సీతకైతే వాళ్ళు చెప్పి లెటర్ ఏమంటే, మాకు గర్వంగా ఉందమ్మా, నంద్యాల అమ్మాయి విన్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆడుకుంటూ కప్పు తీసుకుంటూ రావాలని. అట్లాగే నబీల్కి సంబంధించి ఆల్రెడీ విన్నరు, సేమ్ ఫ్లోలో ఆడుకో, ఇంకేం మార్చక్కర్లేదని చెప్పారు. వాళ్ళు కూడా టాస్కుల్లో నామినేషన్లో అదర కొడుతున్నాం అంటే అతను కూడా మంచి హ్యాపీగా మన గేమ్ అయితే చేంజ్ చేయగలం, మంచిగా పోతున్నదని. అలాగే మణికంఠకి జూనియర్ కంగ్రాట్స్, మెయిన్ ఈమెకి అతనికి ఎట్లాంటి లెటర్ వచ్చి ఉంటుంది వాళ్ళ మిస్సెస్ నుంచి అంటే, ఆయన చెప్పినాడు జూనియర్ అని పిలవడం కావాలి. అలాగే ఫస్ట్ జైలుకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ నువ్వే, గేమ్ బాగా ఆడుతున్నావు, బీబీ ఇంట్లో బయట ఏమనుకుంటున్నా ఏమనుకోక ఆడుకో, దూసుకుపో. మహాభారతంలో అర్జునుడు ఎలాగైతే చెట్టు మీద ఏం కనిపిస్తుందంటే ఆ పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుందని చెబుతారు, అదే మాదిరిగా గేమ్ మీద ఫోకస్ పెట్టిన ఆ కంపారిజన్ కూడా బాగుంది. నీ ఫోకస్ అంతా అక్కడే ఉండాలి, ఇంకా ఏడాల్సిన అవసరం లేదు, అందరికీ నీకు ఉన్నాం, ఎమోషన్ కాకు. ఆయన కూడా టన్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది, నా స్మైల్ ఒక ఎనర్జీ వచ్చింది. మరి ఇక్కడైతే మనకంటే నిజంగా వాళ్ళ లెటర్ వచ్చినట్టుగా, అట్లాగే అర్జునుడు ఎలాగైతే పక్షి కన్ను మీద నాకు ఫోకస్ అంతా నాకు కన్నే కనబడుతుంది, ఇంకో కనబడట్లేదు అన్నాడు, అట్లాగే ఇంకా ఆయన కూడా టైటిల్ మీద పెడితే ఎమోషనల్ డల్ అయిపోవడం, ఊరికి మాట్లాడితే మా మిస్సెస్ నాతో ఉందా లేదా, ఏం పెట్టింది సార్ అంటే, నేను అన్నాడు కదా ఫుడ్ పంపలేదు ఆవిడంటే, అంటే ఇప్పుడు నాతో లేనట్టేనా, ఈ డల్ అయిపోకుండా ఎటు టన్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది కాబట్టి గేమ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి వచ్చిన వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది కనుక. అలాగే ఇంకోటి ఏమంటే, ఇందాక నేను చెప్పాల్సిన పాయింట్ 3 పాయింట్స్ అని చెప్పాను కదా, ఇంకా 4వ పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్లో కనబడింది, అందరూ వచ్చాక ఫుల్ ఎనర్జెటిక్ లోడెడ్ లాగా వచ్చారు. ఒక్కొక్కరు ఏమంటారు, ఫుల్ లోడెడ్ గన్స్ మాదిరిగా ఎంత ఎనర్జీతో వచ్చారంట, వైబ్రేషన్ ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కలకలకలకలాడిపోయి అందరూ కూడా కంటెంట్ బాగా ఇస్తారు, ఎంటర్టైన్ చేస్తారు అనిపించడానికి ఉదాహరణగా కనిపించింది. వీళ్ళు ఎందుకంటే 14 మంది వచ్చారు, ఒక 6 వరకు వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు 8 మంది కూడా డల్ అయ్యారు, కొంచెం డౌన్ అయ్యారు. సగం లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, సగం ఇన్వాల్వ్మెంట్ లేక, ఎంటర్టైనర్స్ మెయిన్ లేక, జోక్స్ వేసేవాళ్ళు, ఫన్ క్రియేట్ చేసేవాళ్ళు, ప్రాంకులు చేసేవాళ్ళు, ఇవన్నీ లేక. ఇప్పుడు చూడండి, రోహిణి తగ్గదు, హరితేజ తగ్గదు, టేస్టీజ తగ్గడు, మెహబూబ్ ఫిజికల్ టాస్కులు, గౌతమ్ కృష్ణ ఫిజికల్ టాస్కులు ఇచ్చి పడేస్తారు. ఇంకా ఈ అమ్మాయి ఎవరు, హరితేజ, తర్వాత ఇంకా అవినాష్, వాళ్ళందరూ అసలు ఎవరు ఏమాత్రం కాంప్రమైజ్ గారు. ఎక్కడ ఫుటేజ్ ఎలా కవర్ చేయాలి, ఎంత టెలికాస్ట్ చేయాలి అనే పరిస్థితిలో ఉంటుంది. ఇంకా అంత కంటెంట్ ఇస్తారు, అంత ఎంటర్టైన్ చేస్తారు, ఫుల్ లోడెడ్ గన్స్ మాదిరిగా వచ్చారు కనుక ఇచ్చి పడేస్తారు. తగ్గదని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే కనబడింది. సరే, ఇంకా యష్మి లెటర్ ఏంటి, చిన్నప్పటి నుంచి నిన్న మొన్న మిస్ అయింది, చూపినట్టు చెప్పారు కదా, సో నీ కెరీర్ కోసం నువ్వు ట్రై చేస్తూ ఉంటే నీ డ్రీమ్స్ కోసం మేము సపోర్ట్ చేయలేదమ్మా, సో మేమే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం, బట్ ఎనీవే నువ్వు ఒక వారియర్ లాగా మళ్ళీ దూసుకుపోతావు, నీకు ఇప్పుడు మేము సపోర్ట్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, మేమంతా నీకోసం ఉన్నామంటే. ఎందుకంటే ఆ అమ్మాయి ఇండస్ట్రీకి రావడం వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు, అట్లాగే
తను ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉంది బ్రేకప్ అని చెప్పింది కదా, ఆయనకి వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదని చెప్పేసి పెట్టి, ఇతనికి ఇష్టం లేక వాళ్ళకి ఇష్టం లేక సోలో ఫైట్ చేసుకుంటే ఇండివిజువల్గా ఎదగడానికి అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్న క్రమంలో ఆ అమ్మాయి కూడా అందుకే అంటది కదా, ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి వీటి కోసం ఈ వర్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నా లేక మరి ఆవిడకి ఇంకా అంతకంటే ఆనందం ఏంటి, సర్లే సగం టార్గెట్ ఇక్కడికే రీచ్ అయిపోయినట్టు ఆవిడ ఇక మరింత ఉత్సాహంతో దూసుకుపోవాలి, ఈ హౌస్ మేట్స్ నుంచి మరింత ఫైట్ చేసి స్ట్రాంగ్ ఫైట్కి ఎదుర్కొంటూ పోతుంది. సరేగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ రాయల్ క్లాన్ అని చెప్పేశారు. హరితేజ ఏమంటే అప్పుడు సీజన్ 1లో దూకేసా ఏం జరిగిద్ది అని భయం తెలియకుండానే దిగిపోయాం, బట్ ఇప్పుడు 8 years అయింది కదా, కొంత భయం వస్తుంది అంటే వస్తుంది కొద్దిగా భయం, ఎందుకంటే ఆటోమేటిక్గా అప్పుడు సీజన్ 1 వేరు ఇప్పుడు వేరు, చాలా ఫేస్ చేస్తూ ఉంటారు బయటకు వచ్చాక, ఇవన్నింటి వల్ల. అయితే మధ్యలో గెస్ట్గా వచ్చింది బిగ్ బాస్ వాయిస్, హరితేజ అనే మాట చాలా రోజుల తర్వాత అంటే మధ్యలో 1-2 సీజన్లో గెస్ట్గా వచ్చి మళ్ళీ వెళ్ళింది, వినమైతే వినింది. అప్పుడు హరికథ అదరగొట్టేసామంటే అప్పుడు సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్ కదా హోస్ట్, అందుకు నాగార్జున గారికి తెలియదు కనుక అప్పుడు హరికథ అదరగొట్టేసామంట కదా, ఫుల్ ఎంటర్టైనర్ అంట కదా, అందరితో క్లోజు మా ప్లస్. అప్పుడు ఈ అమ్మాయి చెబుతుంది ఆ సీజన్ వేరేగా ఉండేదిలేండి, అందరితో బాగా క్లోజ్ ఉండడం వల్ల ప్లస్లు మైనస్ తెలవడం వల్ల అందరూ జోక్స్గా జోవియల్గా తీసుకుని చూసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలాగైతుంది ఏమో కానీ నాకైతే యష్మితో పడుతుంది అనిపిస్తుందని. మరి నామినేషన్లు ఎవరికి పడ్డాయి ఏంటని ఈ వీడియో తర్వాత మరొక వీడియోలు అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి హరితేజ్ ఎవరికంటే కత్తి నబిలికి అనింది, సుత్తేమో యష్మి అనింది, సీత మరీ ఎక్కువ ఏడుస్తుందంట. మరి మణికంఠ కూడా ఏడుస్తున్నాడు కదా, ఆయన అంటే ఏడుస్తున్నాడు, చిన్న సేఫ్ గేమ్ అయితే ఆడింది ఇక్కడ హరితేజ. సేఫ్ అన్నాలే, మరి బయట చూసిన వెళ్ళేళ్ళకి వాళ్ళు ఏది అనిపిస్తే చెబుతుంది కదా, ఇంకా హౌస్లోకి ఎంటర్ అయ్యాక మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. అలాగే హరితేజకు ఆ సీజన్లో వీళ్ళతో పాటు వచ్చి ఆడిన నవదీప్ ఆయన బెస్ట్ విషెస్ అయితే చెప్పాడు వాళ్ళ సీజన్లో. అలాగే నెక్స్ట్ వన్ వాళ్ళ అమ్మాయి రావడం, ఆ బిగ్ బాస్ వాళ్ళంతా కళ్ళు అని చెప్పడం, హరితేజ ఎంటర్ అయిపోయింది హౌస్లోకి, ఇంకా హడావిడిగా హడావిడి మొదలైపోయింది. తర్వాత టేస్టీ తేజ ఇతను కూడా బాగుంది, ఏవి ఊరిని నువ్వు మళ్ళీ వచ్చేవేంట్రా అనేసి అంటే మళ్ళీ ఏం చెప్పడం, నవదీప్ ప్రదీప్ ఒక సీజన్లో గెస్ట్గా వచ్చి వెళ్ళాడు కదా, అందుకోసం నవదీప్ వైల్డ్ కార్డుకి వచ్చి వెళ్ళాడు. ఇన్ని దీపాలు వచ్చాయా, సందీప్, అమరదీప్, ఈ తేజ్ దీపు, ఈ దీపాలన్నీ ఊసేసరి ఈ దీపం మాత్రమే సరే ఆగరే, నీ తెలివితేటలు తెనాలి తెలివితేటలు చూపబాకరా అని చెప్పి సాండవు. అట్లాగే నరికి ఏం చూపిస్తారు అబ్బా అనుకుంటే మొత్తం పుచ్చకాయ నరికాడు. ఆయన కూడా బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యా, బాగా సంపాదించుకున్న, ఫ్రాంచైజీలు పెట్టి ఎంటర్టైన్మెంట్ చేసా, మళ్ళీ అమ్మ కోసం కప్పు కోసం వచ్చానని. అప్పుడు మరి ఆయనకి డ్రీమ్ మెయిన్ వాళ్ళ అమ్మగారిని హౌస్లోకి తేవాలని, ఈసారి ఖచ్చితంగా తెచ్చే తీరతానని లెక్క ఎటు తేజ్ నామినేషన్లు అని పక్క క్యాలిక్యులేటెడ్గా వెళ్తాడు కనుక ఈసారి మరి చూద్దాం ఏం చేస్తాడు, ఎలా ఆడతాడు ఏంటి అనేది. మొత్తానికి ఆయన కూడా పర్వాలేదు, కెరీర్ అయితే బాగుందని లెక్క చెప్పాడు. మొత్తానికి కత్తులు అయితే పృథ్వీకి నిఖిల్కి ఇచ్చాడు, సుత్తి మరి ఎవరికి ఇచ్చేవాడు మరి మనకి చూపలా, మరి ఎడిటింగ్లో లేపేశారు ఏమో కానీ. ఈయనకైతే శోభా శెట్టి బెస్ట్ విషెస్ అని చెప్పింది వాళ్ళ బ్యాచ్ పెట్టి అప్పుడు సీజన్ 7. అలాగే నెక్స్ట్ వన్ ఇతనికి అప్పుడు బాగా విసిగించి ఫన్ వచ్చింది కదా, శోభకు మాట ఇచ్చే టాటూ వేసుకొని వద్దు సార్ యుద్ధం గెలిచేదాకా పోరాడాలి, మళ్ళీ అసలు ఈ సీజన్లో ఎవరైనా సెట్ అవుతారేమో చూద్దామంటే బిర్యానీలు ఇచ్చారు, మరి ఎవరికి ఇస్తావు, హింట్ కూడా నాగార్జున ఇచ్చి రేష్మి బాబుకి ఇవ్వు, ఈసారి మరి యష్మి బాబు సెట్ అయిద్దామో చూసుకోలేక యష్మి బాబుకి ట్రై చేసుకోమని ఒక ట్రాక్ కోసం అయితే మెల్లిగా టేస్టీ తేజ్, ఎందుకంటే అప్పుడు చాలా కంటెంట్ వచ్చింది టేస్టీ తేజ ఈ టాటూ వేసుకోవడం, శోభ ఫ్రెండ్ అవ్వడం దీనివల్ల. సో మళ్ళీ అలాంటి కంటెంట్ ఈసారి కూడా క్రియేట్ చేద్దాం, జనరేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఆ బిర్యానీ ఆమెకి ఇవ్వాలని చెప్పడం, ఇవి అడగడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇతను కూడా ఓకే నాకు అర్థమైంది సార్ మెసేజ్ అయిన లెక్క ఆయన కూడా వెళ్ళడం. తర్వాత ఈ స్వాగ్ కోసం శ్రీ విష్ణు వాళ్ళు వచ్చారు కదా, దక్ష నగర్కర్ ఆ అమ్మాయి హీరోయిన్, అటకి రీతు వర్మ. ఈ ట్రైలర్ అయితే ఇక్కడ చూపించారు, కొన్ని డైలాగ్స్ అయితే నేను డౌట్ పడ్డాయి, ట్రైలర్ మొత్తం యాస్టేజ్గా మనకి యూట్యూబ్లో వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో మొత్తం చూపెడతారో ఎడిట్ చేస్తారని 100% ఎడిట్ చేస్తారు. కొన్ని డైలాగులు ఇక్కడైతే వేయలేరు, పైగా అక్కడ హోస్ట్ నాగార్జున ఉండేటప్పుడు ఇది ఇంత ఏమది ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే దగ్గర ట్రైలర్ అయితే కటింగ్ ఉంటుంది, ఎడిటింగ్ అనుకుని అదే జరిగింది. అది చూడాలంటే మరి యూట్యూబ్లో ఉంది, అదే చూడండి. నెక్స్ట్ ఓకే ఈ టాస్క్ కూడా బాగుంది, బౌల్స్ నుంచి బాల్స్ ఒకటి వేసి కింద బకెట్లో పడాలంటే ఈ ఓల్డ్ గ్యాంగ్స్టర్ నుంచి నిఖిల్ విష్ణు అందరూ విష్ణుప్రియ కొద్ది లేజ్ అనేట్టు అక్కడ ట్యాగ్ ఇచ్చినట్టుగా ఆయన ఒక మెడిసిన్ ఇచ్చినట్టుగా ఎవరైనా గౌతమ్ కృష్ణ అందరూ కూడా చూశారు కదా, 5 వారాలు ఫిజికల్ టాస్కులు అయినా సరే కొద్దిగా లేజీగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, 100% పెడతాదో ఆడుతుందో ఆవిడని తీసుకుంటే మనకి అడ్వాంటేజ్ లేక అవకాశం వచ్చిన ప్రతిసారి విష్ణుప్రియనే ఎంచుకున్నారు. అలాగే సీత ఈ టాస్కులు ఈ మధ్యన ఏం ఆడిందంటే మణికంఠతో రేషన్ టాస్కులు బాగా ఆడింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత ఏం ఆడిందంటే చెప్పలేని పరిస్థితి, లాస్ట్ టైం 8 వరుసగా టాస్కులు ఇస్తే ఆ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో కూడా పార్టిసిపేషన్ లేదు. సో ఈ చాయిసే బెటర్ అన్నట్టుగా, ఎందుకంటే మిగతా వాళ్ళకి గట్టికి ఇచ్చి పడేస్తారేమో అని తగ్గినట్టుకున్నారు, అందుకోసం వీళ్ళ చూజ్ చేసుకున్నారు. ఎనీవే అందువల్ల వాళ్ళ నుంచి ఎవరు హరితేజ టేస్టీ తేజ ఆడారు, బ్రహ్మాండంగా ఆడారు, ఎర్రగొట్టేశారు టాస్క్. 20 లక్షల ప్రైజ్ మనీ. నాకు వచ్చిన జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్
18+2 20 అనుకుంటే ఏకంగా 20+18 38 lakhs. మరో సూట్ కేసు ఓపెన్ చేసి ఉన్నాడు 15 లక్షలు అంటే మొత్తానికి అదృష్టం కలిసి వచ్చింది. అడుగు పెడితేనే ఎరగొట్టేశారు. 20 లక్షలు ప్రైజ్ మనీ సంపాదించారు. తర్వాత నైని పావని మంచిగా డాన్సర్ గా వచ్చింది. కత్యమ్మ నబీల్ అంట చూసిందిగా. మరి సుత్తి ఎవరంటే మనకంటే ఈ పిల్ల మాత్రం ఉన్నదన్నట్టు చెప్తుంది. సీత కూడా సుత్తే సార్, ఈ అమ్మాయి కూడా సుత్తే. ఎందుకంటే ఈ అమ్మాయి అదే చెప్పింది, తనే నామినేట్ చేస్తుంది, తనే ఏడుస్తుంది. సరే ఒకసారి ఒక కంటెస్ట్ ఇప్పుడు నైనిక అంటే ఫస్ట్ నుంచి ఫ్రెండ్ బాండింగ్ అనుకోవచ్చు. బేబక్క, శేఖర్ భాష, అభయ్ నబీలు, సోనియా, ఎవరు వెళ్ళినా ఆదిత్య ఓం, ఆరుగురు వెళ్తే ఆరుగురు కోసం ఆవిడే, అందులో సగం మందిని ఆవిడే నామినేట్ చేయడం, మళ్ళీ పంపించిన తర్వాత ఏడవడం అంటే ఎవరికైనా అట్లా కనిపిస్తుంది. మరి నైని పావని అంటే ఆడియన్స్ అందరూ చూసేవాళ్ళు అదే కదా, నాకదా డౌట్ కొడుతుందని. అట్లాగే నైని పావని అయితే ఫుల్ ఖుషి, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అప్పుడు వచ్చి వారం రోజులకైనా సరే పెట్ట కొంచెం కోత కనుక ఇచ్చి పడేసింది కనుక ఉన్న 1 వీక్లో పాయింట్స్ కావచ్చు అన్నీ కూడా. సో ఆవిడ కూడా ఏంటి, అరే ఒక్క వారంలోనే ఇంత రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి, ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్, అరే బాగా సాధించారు, ఇంకా ఉండుంటే బాగుండలేక అది నిజం. ఆ అమ్మాయి ఉంటే అరే పాపం అనిపించిన ఫీలింగ్ వచ్చింది అప్పుడు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో. పైగా ఈ టేస్టీ తేజ అప్పుడు నామినేషన్ చేశారు. అందుకే లోపలికి వెళ్ళాక కూడా ఏంది బిగ్ బాస్ నాకు మళ్ళీ అన్నట్టుగా దూరంగా ఉంటుంది అందుకే. సో అప్పుడు ఆ బాధ అయితే ఆవిడకుండిపోయి ఎనీవే మంచిది, అదృష్టవంతులు అనుకోవచ్చు. మళ్ళీ ఛాన్స్ వచ్చింది కనుక ఆడియన్స్ లవ్ ఎలా ఉంటుంది, ఏ సంబంధం లేకపోయినా ఎవరో తెలియకపోయినా హౌస్లోకి వచ్చి ఫెయిర్గా ఆడితే, ఇక్కడ శివాజీ మెసేజ్ ఇచ్చినట్టుగా నువ్వు ఫస్ట్ వీక్ అవుట్ అయిపోయినా మేమంతా బాధపడ్డామమ్మ, అప్పుడు టాస్కుల్లో గెలుస్తావు, జస్ట్ టాస్కులు మాత్రమే గెలుస్తావు, బట్ ప్రేక్షకుల హృదయాలు గెలవాలంటే ఫెయిర్ గేమ్ ఆడాలని. నిజంగా ఫెయిర్ గేమ్ ఆడితే అక్కడ శివాజీ చెప్పినట్టుగా ఈఎంఐ అయినా సరే ఎవరైనా సరే ఫెయిర్ గేమ్ ఆడుకుని గెలుచుకుంటే ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయిపోతారంటే, నిజంగా ఏ సంబంధం లేకపోయినా ఎవరో తెలియకపోయినా హౌస్లోకి వచ్చాక ఫస్ట్ టైం చూసినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కెరీర్ ఏంటి, పర్సనల్ ప్రొఫెషనల్ ఏమీ తెలియకపోయినా ఆ ఫెయిర్ గేమ్ ఆడేవారికి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. ఆ ఉన్నది ఆ అమ్మాయి వారం ఉన్నా సరే మంచిగా కనెక్ట్ అయ్యారు కనుక ఆ విషయం అప్పుడు శివాజీకి తెలుసు, ఈ పిల్లకి తెలుసు కనుక మరి పైగా వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ కూడా ఉండడం వల్ల ఈసారి మాత్రం ఇచ్చిపడే అమ్మ కప్పుతూనే రా అంటే ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా నైనికత కూడా ఏదో ట్రాక్ కోసం అన్నట్టుగా చెప్పారేమో అనిపించింది. మరి కత్తులు ఎవరు అంటే నబీల్, నిఖిల్ అని చెప్పింది. అలా కత్తి అన్న తర్వాత మళ్ళీ సాంగ్స్ వాళ్ళ ముగ్గురు కోసం ఎవరు నబీల్, నిఖిల్, పృథ్వీ కోసం ఈ అమ్మాయితో పాట కూడా పాడింది మరి పంపించారంటే మరి ఏదైనా ట్రాక్ కోసం చిన్న హింట్ ఇచ్చారా హోస్ట్, కొన్ని వారాలు ఉండడానికి ఇది కూడా కంటెంట్ హెల్ప్ అయిద్దినా నాకైతే అనిపించింది. అటుగా నైనిక టేస్ట్ తేజ అందుకే అలక దూరంగా హగ్గిద్దాము షేక్ అంటే ఏంటి బిగ్ బాస్ నాకు ఇదే, ఎందుకంటే అంటాడు కదా సీజన్ 7లో కూడా వైల్డ్ కార్డు వచ్చిన అన్న మళ్ళీ పోయింది, బయటకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డు లేక. తర్వాత మెహబూబ్ దిల్సే ఇతను కూడా ఏవి పాట విన్నర్ చికెన్ డిన్నర్ సోహెల్ ఇతని కాంబినేషన్ నిజంగా అదృష్టం. ఎవరికంటే మెహబూబ్కి ఆ సీజన్లో అలా మంచి ఫ్రెండ్ రావడం నిజంగా లైఫ్ టైం మంచి ఫ్రెండ్ అని లెక్క చెబుతారు. నిజంగా వాళ్ళ బాండింగ్ బాగుండేది, ఆ సాంగ్స్ మ్యూజిక్, ఆయన కూడా కెరీర్ బాగుందని చెప్పడం, కంపోజు. ఎవరు కత్తి అంటే నబీల్, ఫ్రంట్ ఫుట్ వేసి ఆడేవాళ్ళు నాకు ఇష్టం అండి. నబీల్ని అందరూ ఆల్మోస్ట్ నబీలే చెప్పారు, కత్తి ఇంకా వేరే పేరు ఎవరు ఇవ్వలే. ఒకరిద్దరు నిఖిల్ పేరు చెప్పారు కానీ ఆల్మోస్ట్ కత్తి అతనికే. సుత్తి ఎక్కువగా యష్మికి, తర్వాత సీతకి, తర్వాత మనకంటే ఒకలా ఎత్తి ఇచ్చినాడు అంతే. అలాగే నా ఫిజికల్గా ఎవరంటే ఎవరు పోటీ లేరంటే మెహబూబ్ పెట్టి ఫిజికల్గా ఇచ్చి పడేస్తారు, ఆడతారు. అయితే పోటీ ఉండదు ఖచ్చితంగా, ఈయన కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓకే తప్పలేదు. అయితే పోటీ ఎవ్వరి పరిస్థితి లేదు కదా, ఖచ్చితంగా ఇప్పుడు నబీల్ గట్టిగా ఇస్తారు ఫిజికల్ టాస్క్లో, మన పృథ్వీ ఇస్తారు, నిఖిల్ కూడా ఇస్తారు. వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు చూసుకుంటే గౌతమ్ కృష్ణ కూడా ఫిజికల్ అయితే ఇస్తారు. ఆ సోహెల్ మెసేజ్ కూడా కోపం గురించి వాడు చెబుతున్నాడు చూడండి సార్ అంటే నిజమే, నరాలు వచ్చేసి సోహెల్ కోపం, నిజంగా ఆయనకు కోపం అప్పుడు ప్లస్ అయింది, కోపమే మైనస్ అయింది. లేకపోతే టైటిల్ విన్నర్ దిశలో రన్నర్ అప్ కదా అఫీషియల్గా, ఇంకా దూసుకుపోయేవాడు. మొత్తానికి ఆయన అన్నట్టుగా అలాంటి బడ్డీ దొరకడు సార్, అది నిజంగా వాళ్ళ బాండింగ్ ఇది బాగుండేది, ఆ ఫ్రెండ్షిప్ అదంతా. ఆ తర్వాత జనకైతే గనక దిల్ రాజు, సుహాస్, సంకీర్తన వీళ్ళు మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. అది కూడా బాగా వీళ్ళు ఒక టాస్క్ ఆడించారు కదా, ఈ మెహబూబ్ సంకీర్తన వీళ్ళు సీతామణికంట వీళ్ళని చూస్ చేసుకున్నారు. అది టాస్క్ 2 లెవెల్స్ ఆడేది. ఆ రాడ్స్ నుంచి ప్లేట్స్ తీసే టక మణికంఠ సీత. మణికంఠ బాగానే ఆడి ఫిజికల్ టాస్క్ అయినా సరే, మెహబూబ్ అంటే ఫిజికల్ అయితే ఫిట్ కనుక ఆడతాడు, ఒక స్టెప్ ముందే వెళ్ళి, బట్ టఫ్ ఫైట్ అయితే ఇచ్చాడు ఆయన. మణికంఠ కూడా హైట్ ఉండడం వల్ల కావచ్చు టపా తీసాడు. బాల్స్ వేసేటప్పుడు మాత్రం కొద్దిగా నైనిక వెయిల్ అయిపోయిందాము, జస్ట్ ఒకటే బాల్ మిస్, బట్ బాగా ఆడింది. ఇక్కడ సీత కూడా బాగానే ఆడింది. ఫస్ట్ రౌండ్ కొద్దిగా లేట్గా వచ్చినా సరే రాడ్స్ తీసినా, ఆ తర్వాత రౌండ్లో మాత్రం సీత కూడా ఒక బాలే కానీ గెలిపించినా సరే బాగా ఆడడం వల్ల, అది కూడా వాళ్ళకంటే లేటుగా మొదలుపెట్టిన మంచిగా ఆడారు ఈ టాస్క్. సరే ఇక్కడ వీళ్ళకి ఏమి ఇచ్చాడు పవర్ అంటే బెడ్రూమ్ యాక్సెస్ ఇచ్చాడు. బెడ్రూమ్ అండ్ ప్రేషన్ కంట్రోల్, అమ్మయ్య మక్కరు తీరుతుంది బాబు, ఆకలి బాధలు ఉండదు లేక వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఓల్డ్ గ్యాంగ్స్టర్స్. తర్వాత 5వ వైల్డ్ కార్డ్ ఎవరు, రోహిణి. ఈ అమ్మాయి కూడా తెలుసు కదా, ఏవే ఫుల్ ఫన్నీగా వైజాగ్ పుట్టింది, చదివింది విజయవాడ, కెరీర్ అంతా హైదరాబాద్ ఇదంతా. అలాగే బుల్లితెర నుంచి బిగ్ బాస్ నుంచి లైఫ్ స్టైల్ అంతా మారింది. అంటే నిజంగా ఆవిడ అంతకుముందు సీరియల్స్లో చేసిన, సోషల్ మీడియాలో ఉన్న, బిగ్ బాస్ తర్వాత ఆవిడ లైఫ్ మొత్తం చేంజ్. ఎందుకంటే అంతకుముందు సీజన్ 3లో వచ్చి వెళ్ళిన తర్వాత ఆవిడలో ఈ హౌస్ మేట్స్ని ఇమిటేట్ చేయడం వల్ల ఇంటర్వ్యూలో బాగా ఎలివేషన్ వచ్చింది. అరే
నాకు కూడా తెలియదు ఆవిడ అంత టాలెంటెడ్, అంత బాగా ఇమిటేట్ చేస్తుంది, మిమిక్రీ చేస్తుంది, ఇంత కామెడీ చేస్తుందని. బిగ్ బాస్‌లో హౌస్‌లోకి వచ్చాక ఈవిడ ఎవరంటే సీరియల్ ఆర్టిస్ట్ నాకు ప్రొఫైల్ తెలిసింది. ఆ తర్వాత బయటికి పోయినాక ఆ ఇంటర్వ్యూలో ఈవిడ ఇమిటేట్ చేయడం, అరే ఇంత టాలెంట్ ఉంచుకున్న బిగ్ బాస్ హౌస్‌లో ఏందా బాలా మ్యూట్‌లోకి వెళ్ళిపోయింది. మాస్క్ వేసుకొని ముసుగేసుకొని ఉండబోయి అనవసరంగా మంచి ఆపర్చునిటీ చెడగొట్టుకుంది అని నేను కూడా ఫీల్ అయ్యా. మొత్తానికి ఆ అమ్మాయికి తర్వాత నిజంగా బిగ్ బాస్ తర్వాత లైఫ్ స్టైల్ అంతా మారింది. ఆ బిలీవ్ అందుకే సెకండ్ ఛాన్స్ అల్లుకోవాలి గాని అడగకూడదు ఎందుకు ఏంటనేది ఆ బిగ్ బాస్ 3లో వచ్చింది కనుక 3+3 కలిపితే 8 ఇలాగా ఫుల్ అయిపోద్ది. ఆ ఫినిష్ చేసేద్దాం అన్నట్టు వచ్చానని చెప్పింది. మొత్తానికి ఈవిడ కూడా 100% ఇవ్వడానికే ఖచ్చితంగా ఉంది, ఇస్తది. నో డౌట్ ఇచ్చి తీరుతది. మరి కత్తి ఎవరంటే ప్రేరణకు చెప్పింది. యెస్ ఆవిడ కూడా అన్ని రకాలుగా దూసుకుపోతుంది గనక. సుత్తి ఎవరంటే యష్మి అనింది. ఫన్ లేనిది ఎవరిదంటే సీత అంట. మరి ఫన్ లేనిది మరి మణికంఠ ఏమైనా ఫన్ ఇస్తున్నాడా? ఫన్ చేస్తుండా? ఏమీ లేదు కదా! సేఫ్‌గా ఇక్కడ ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు ఏడ్చేది ఎవరంటే సరే ఫస్ట్ చెప్పాల్సిన పేరొస్తే మణికంఠని చెప్పొచ్చు సుత్తి ఇవ్వాల్సొస్తే. కానీ చెప్పరు సేఫ్. అలాగే ఫన్ లేనిది కూడా సీత కూడా లేకపోవచ్చు. బట్ మణికంఠ అంతకంటే లేదు కదా! బట్ రోహిణి కూడా ఇక్కడ సేఫ్ అనుకుంటూ పోయి. అలాగే ఈ అమ్మాయి గారు శివజ్యోతి మెసేజ్ ఇచ్చింది. సారీ అని ఇప్పటికి చెప్పింది. ఎందుకంటే గుసగుసలాడారు నామినేషన్‌లో. అందువల్ల డైరెక్ట్ నామినేట్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది కదా వినియోగించుకొని. ఇక్కడ చూసారు రోహిణి నా కెరీర్ బావుంది. నా ఫ్రెండ్ కెరీర్, నా బర్త్‌డే అప్పుడు ఆ బర్త్‌డే ఆవిడ కెరీర్ బావుంది. ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్స్ చేంజ్ అయ్యాయి. ఇందువల్లనే. అసలు ఎందుకు ఇలాగ ప్రత్యేకించి ప్రతి కంటెస్టెంట్‌తో కూడా ప్రత్యేకించి ఇలా లైఫ్స్ చేంజ్ అయ్యాయి అని చెప్పించారు అనేది చాలా నేను స్టార్టింగ్‌లో చెప్పా కదా! అది పెద్ద టాపిక్ అయిద్దిలే అని చెప్పేసి. చెప్పాలా వద్దా వేరే వీడియోలో చెబుతాలే అని చెప్పేసి. ఒక పర్పస్ ఉంది. ఒక ఎజెండాతో ఇవన్నీ చేయించారనమాట. సరే ఇక ఈ అమ్మాయి కూడా చెప్పారు. మొత్తం ఓల్డ్ గ్యాంగ్‌స్టర్స్‌లో 8 మంది ఎన్ని ప్రాంకులు అన్నీ చేసంటే మరి తగ్గదు. మామూలుగానే చేస్తది ఈవిడ. ఇంకా అంత హింట్ ఇచ్చి డైరెక్ట్ కుమ్మేసి చెలరేగిపోయినాక ఆగుతదా? వెళ్తా ఓ ప్రాంక్ అయితే చేసింది. ఫస్ట్ టచ్ చేసినోళ్ళు డైరెక్ట్ నామినేషన్ అని. మొత్తానికి మణికంఠ కూడా ఎందుకు టచ్ చేస్తావు అందగలవా? సీత నువ్వు ఏడుస్తాను ఎమోషన్ అయితున్నావు పద నిన్నే తీసుకెళ్ళిపోతానని మొదలుపెట్టేసింది. హౌస్‌లో అడుగు పెట్టగానే ఆటైతే మొదలుపెట్టేసింది రోహిణి. ఇక ఆరో కంటెస్టెంట్ గౌతమ్. పిక్చర్ అభి బాకీ హై అంటూ మొదలుపెట్టాడు ఆయన మేరా దోస్త్ అని చెప్పేసి. అప్పుడు తలుపు దబ కొట్టినవి. వీళ్ళందరూ పాతవి కూడా మిక్స్ చేసి బాగానే ఉన్నాయి. ఓపెన్ చేయమని డోర్ కొట్టడం అవన్నీ కూడా జేవీలు గత సీజన్ 13 వరకు అంటే నిజంగా వెళితే దగ్గరికి టాప్ 5 దగ్గరికి వచ్చి అవుట్ అయిపోయాడు కనుక. సో ఇప్పుడు అది కంప్లీట్ చేద్దామని లెక్క ఈయన కూడా వెళితే ఉంది. అది ఫుల్ఫిల్ చేద్దామని. మరి కత్తి ఎవరంటే ప్రేరణ. ఇద్దరిచ్చారుగా ప్రేరణ కత్తి. సుత్తేమో యష్మి అని చెప్పాడు. అలాగే ఇతనికి ప్రియాంక చేయనప్పుడు సిస్టర్ అండ్ బ్రదర్ బాండ్ ఉండేది. ఆ బాండ్ వల్ల ఆ అమ్మాయి కూడా మెసేజ్ అయితే ఇచ్చింది. ఇతనికి ఏకో 4 మెడికేషన్స్ ఇచ్చి వాటిని ఎవరికి ఇవ్వాలో చెప్పండి. ఇక్కడ నుంచి ఇతనికి కూడా టాస్క్ మొదలు పెట్టేశారు. ఏమి అయితే మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్ళేటప్పుడు ఇమ్మీడియట్‌గా గుర్తుపట్టేసింది. విష్ణుప్రియ బాగానే గుర్తుపట్టేసింది. తర్వాత రోహిణి వీళ్ళందరూ గుర్తుపట్టేశారు. రోహిణి కలకల సెటైర్ వేయడం. మరి ఆ ఇచ్చిన మెడికేషన్స్ ఎవరెవరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికంటే సీతకి ఇచ్చాడు. లేజీ ఏమో విష్ణుప్రియకి ఇచ్చాడు. ఓవర్ థింకింగ్ మణికంఠకి, సెల్ఫిష్ ఏమో యస్మికి అయితే ఇచ్చేసాడు ఆయన. సో అక్కడ నుంచి గేమ్ అయితే మొదలు పెడతారు. వాళ్ళు కూడా ఆట అయితే ఇంకా ఆలోచనలో పడతారు. ఎందుకు ఇలా బయట నుంచి వచ్చి చూసిన ఆయన ఎలా ఇచ్చాడు? నాకు సెల్ఫిష్ అని ఎందుకు ఇచ్చాడు? యస్మి ఆలోచిస్తుంది. ఓవర్ థింకింగ్ మణికంఠకి చెప్పక్కర్లే. ఆయనే రోజుకు 100 సార్లు అది ఓవర్ థింకింగ్ అంటాడు కనుక లేజీ విష్ణు ఆ అమ్మాయికి ఆలోచిస్తుందా? ఎందుకు ఇలా ఆలోచించడం అనేసి కూడా లేజీగా వదిలేస్తుందో చూడాలి. నాకెందుకు లేజీ ఇచ్చాడు? దాని గురించి ఎందుకు ఇలా టైం వేస్ట్ వదిలిస్తే 100% లేజీకి న్యాయం చేసినట్టే. ఆలోచిస్తే లేజీ నుంచి బయటకు వచ్చినట్టే. చూద్దాం ఓవర్ కాన్ఫిడెన్స్ సీతకి ఇచ్చాడు. అట్లాగే తర్వాత ఎవరు మా నాన్నే సూపర్ హీరో సుధీర్ బాబు అండ్ షాయిజీ షిండే వచ్చారు కదా సినిమా ప్రమోషన్ కోసం. ఆ షాయిజీ షిండే కాన్సెప్ట్ రెండు చాలా బాగున్నాయి. అది ఆ ట్రెడిషనల్ సంస్కృతి అంతా వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ వెయిట్ని చూసి విత్తనాలు ఒక పక్క పెట్టి ఆ విత్తనాలు దేశం అంతా చల్లుతూ ఉంటారంట. వాటి వల్ల అంటే నీకు నేనేమి ఇవ్వగలంటే నువ్వు ఈ విత్తనాలు నాటడం వల్ల అవి పెరిగి పళ్ళు పూలు మొక్కలుగా మళ్ళీ వచ్చి అన్నింటికి పశుపక్షాదులకి అన్నింటికి ఉపయోగపడతాయి కానీ లెక్క కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే దేవాలయాల్లో కూడా అభిషేకం చేయించే వాళ్ళకి 100-200 ప్రసాదం కింద మొక్కలు ఇస్తే బాగుంటుంది. మహారాష్ట్రలో 3 దేవాలయాల్లో స్టార్ట్ చేసామంటే చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది నాకు. ఈ మొక్కల గురించి ఈ మొక్కల పెంపకం గురించి చెప్పిన తర్వాత నాకు కూడా అబ్దుల్ కలాం గారి చదివింది గుర్తొచ్చింది. చాలా బాగుంటుంది అది కూడా అనిపించింది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు కూడా రాసిన కవిత ఏమంటే 2 ఉడతలు పెంచాను పారిపోయాయి, 2 పక్షుల్ని పెంచాను ఎగిరిపోయాయి, 2 మొక్కలు పెంచాను పారిపోయిన ఉడతలు ఎగిరిపోయిన పక్షులు 2 వచ్చి ఇప్పుడు 100 పక్షులు 100 ఉడతలయ్యా ఈ 2 మొక్కల వల్ల అని చెప్పి. అద్భుతం చిన్న కవిత కానీ నాకు చాలాసార్లు అది భలే ఇష్టం. అది చాలాసార్లు చదివి గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ ఇన్స్పిరేషన్ కోసం అని అంటారు. మొక్కలు నాటాలని నాకు పర్సనల్ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అట్లాగా ఈ షాయాజీ షిండే చెప్పినది నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ దేవాలయాల్లో మొక్కలకు ప్రసాదాలకు ఇవ్వడం అని కూడా అట్టగా విత్తనాలు దేశం అంతా చల్లాల వెయిట్ చూసి వెయిట్కి తగ్గట్టుగా సీడ్స్ అనేది చాలా బాగుంది అనిపించింది. మరి ఇవి మీకు కూడా నచ్చితే కాన్సెప్ట్ కామెంట్ కూడా చేయండి. అట్టగా
అబ్దుల్ కలాం గారి కవిత కూడా బాగుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ కవిత అయినా రాయండి, లేదంటే కామెంట్ అయినా చేయండి, ఏదో ఒకటి. మొత్తానికి కుదిరితే మీరు కూడా మొక్కలైతే నాటండి. ఆ తర్వాత నామినేషన్ షీల్డ్ ఛాలెంజ్, ఆ బౌల్స్, పోల్స్, అలా రిలే మాదిరిగా రోల్ చేస్తూ బౌల్లో పడేలా ఆడాలి. ఆ బలూన్స్ కూడా డాట్స్తో పగలగొట్టాలి. ఈ టాస్క్ కూడా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది. రోహిణి, గౌతమి ఇటువైపు నుంచి, అటువైపు ఏమో బెరసన మల్లెవరు, సీత, విష్ణు అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ రౌండ్ గౌతమ్ ఆడాడు. పాపం సీత బ్యాడ్ లక్ ఏంటంటే ఒక దశలో గౌతమ్ కంటే ముందుకు వచ్చేసింది. 5 వేసి 6వ బాల్ దగ్గర ఆవిడకి 30 తిప్పలు పడిపోయాయి. ఎంతసేపు ట్రై చేసినా అవ్వలే. పాపం ఏడుపు కూడా వచ్చేసింది ఆవిడకి ఒక దశలో. కానీ అంతకుముందు గౌతమ్ను డామినేట్ చేసేద్దాం, ఎందుకంటే గౌతమ్ కూడా 3-4 దగ్గర లేట్ అయ్యింది. బట్ ఈ అమ్మాయి డామినేట్ గెలిచేద్దాం అనిపించింది. కానీ ఆ 6వ బాల్ మాత్రం చొక్కలు చూపించేసింది. ఈలోగా గౌతమ్ కూడా టక 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 ఆడుకుంటూ వెళ్ళిపోవడం. వెంటనే రోహిణి కూడా లక్కీగా ఆ బలూన్స్ కూడా టప్ 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 3 పగలు కొట్టేసి 3వ రౌండ్ కూడా మళ్ళీ గౌతమ్ వెళ్ళి ఫినిష్ చేశాడు. కానీ సీతకు మాత్రం ఆ 6వ బాలే అవ్వలే. ఆవిడ బ్యాడ్ లక్ అనుకోవాలి ఒక దగ్గర. రెండో లెవెల్ స్టేజ్కి కూడా వెళ్ళలేకుండా అడ్డేసింది. అది మోకాలు అడ్డం అంటారు కదా, అట్లా పెట్టేసింది 6వ బాల్. పాపం ప్రయత్నం అయితే చేసింది గట్టిగానే. వీళ్ళైతే టాస్క్ అయితే విన్ అయిపోయి వీళ్ళకి క్రిస్టల్ స్టార్ అయితే ఇచ్చారు. దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. అట్టగా 7వ కంటెస్టెంట్ అవినాష్. అవినాష్ ఉంటే జోక్ అంటే అవినాష్ అనే మాదిరిగా ఫన్ అయితే ఆయన స్క్రీన్ మీద కనబడాలంటే మనకు నవ్వు వస్తుంది. అప్పుడైతే మరి ఆ పెళ్లి గోలు ఉండేది. నాకు సంబంధాలు చూడండి సార్, నాకు పెళ్లి అవ్వదు సార్, నాకు సంబంధాలు చూడండి చూడండి చూడండి, ఈసారి పెళ్లి అయిపోయింది. అయితే ఆయన కామెడీ కూడా బాగుంటుంది. పెళ్ళికి రాలేదని అడగంట మళ్ళీ రమ్మన్నాడు. పెళ్లి చేసుకున్నా సార్ పెళ్లి కాదు సార్, మ్యారేజ్ యానివర్సరీకి రావాలంటాం. కానీ అప్పుడు సంబంధాలు చూడమన్నారు, చూశారు, సెట్ అయిపోయింది. అయితే మర్చిపోయాను సార్ ఒకటంటే. ఏది మర్చిపోయాడు? ప్రైజ్ మర్చిపోయాడంట, ప్రైజ్ మనీ. అలాగే కప్పు ఒకటి మర్చిపోయాడంట. కార్లు అన్ని, ఫ్లాట్లు అన్ని పొట్ల పెట్టుకుని ఎత్తుకెళ్ళిపోతారండి. వేసుకెళ్దామని వచ్చిన ఈయన కూడా సీజన్ 4+4 8 మరి అంత డబుల్ డోస్ ఇద్దామని వచ్చిన ఆయన ఉంటే మరి ఫుల్ ఫన్నా కదా, ఫుల్ కామెడీ ఇచ్చి పడేస్తారు ఇక్కడ తగ్గడు. అలాగే అవినాష్ కత్తి నబీల్కే రొటీన్గా అందరూ నబీల్ నబీల్ నబీల్. ఎంతమంది అతని పట్ల హౌస్లోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే నబీల్ ఆట ఎలా మారుతుందో చూడాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి లాస్ట్ టైం చూసారా శివాజీ సీజన్ 5వ వారంకి వచ్చేసరికి సేమ్ ఈ వైల్డ్ కార్డులు వచ్చాక అంతవరకు అతను తోపు, అతనే విన్నర్ అనుకున్నది. అక్కడ నుంచి ఆయన కూడా మనం గెలుస్తాం, టార్గెట్ రీచ్ అయిపోయినట్టుగా ఆట వదిలేశాడు ఆయన. ఇంకా నామినేషన్ల పాయింట్ కన్నా సీరియస్నెస్ పోయింది. ఇప్పుడు నబీల్కి కూడా ఇప్పుడు ఇంతమంది కత్తి అని చెప్పారు, లోపలికి వెళ్ళాక కూడా అతను పక్కన పెడితే అతనికి కూడా ఒక యాటిట్యూడ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మెగా చీఫ్ అయిన తర్వాత చిన్న యాటిట్యూడ్ వచ్చింది, కనబడుతుంది హౌస్ మేట్స్ అన్నట్టుగా ఆడియన్స్లో కూడా. ఇక ఆయనకి యాటిట్యూడ్ వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి మళ్ళీ అతని ఆట కూడా అటకెక్కిపోద్దేమో చూడాలి. కానీ ఎందుకంటే అందరూ కత్తి 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 అని ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఇచ్చారంటే అక్కడికి వెళ్ళాక కూడా చూస్తారు. ఆయన ఆట ఎంతవరకు బాగుంది కాబట్టి తప్పులేదు. వీళ్ళు ఇవ్వడం, వీళ్ళు చూసిందే, వీళ్ళు కనిపించిందే, మనం చూస్తున్నదే, మనలాగా ఆడియన్స్ చూసి ఇచ్చారు. కానీ కాకపోతే ఆయన ఆటకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అవన్నీ తీసుకుని మనం ఎక్కడికో వెళ్ళిపోయామని వదిలేస్తాడా, లేకపోతే ఆ ఫైటర్ లెక్క కొనసాగుతాడో చూడాలి. అలాగే కత్తి, ఆ కత్తి అంటే ఎవరంటే అందంలో కత్తి యష్మి అంట. అయితే మామూలుగా సుత్తి అయితే మాత్రం యష్మి అంట. అందంలో మాత్రం కత్తి, ఆ సుత్తి మామూలుగా అయితే నసలో మాత్రం సుత్తి అనేసాడు. విష్ణు నవ్వితే భయం వేస్తున్నారు చాలా మందికి ఫీలింగ్ అదే. ఆ నవ్వు భయంకరంగా హహా నవ్వుతూ ఉంటే అయ్యి బాబోయ్ నవ్వకపోతే బాగుందని ఫీలింగ్. అలాగే శ్రీముఖి వీడియో మెసేజ్, అప్పుడు సింగిల్ ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తెల్లో మరి చూసుకో గట్టికి ఇచ్చి పడేయాలి కాబట్టి కూడా మెసేజ్. అలాగే ఇమిటేట్ కూడా చేసాడు మణికంఠనే, అట్లాగే ఇంకొకరిని నబీల్ని, ఇంకా విష్ణుప్రియ. ఆ నవ్వుల గురించి ఇమిటేషను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా గంగవ్వ ఎంట్రీ. గంగవ్వ కూడా సేమ్ మొత్తం ఏవి అంతా ఆ ఇల్లు బిగ్ బాస్కి ముందు ఎలాగా, బిగ్ బాస్ తర్వాత ఎలాగా, అప్పుడు అప్పులు తెప్పులు అవస్థలు రికార్డు తెగని డొక్కాలని పరిస్థితి నుంచి నిజంగా బిగ్ బాస్ తర్వాత నా లైఫ్ బాగా చేంజ్ అయిపోయి అప్పులు తీరిపోయినాయి, ఇల్లు కట్టుకున్నా. నాగార్జున సార్ కూడా సాయం చేశాడు. నాకే చదువులేదు, ఇంక నేనేమనుకుంటే మనవరాలు కూడా చదివించుకుంటున్నా. సినిమా ఛాన్స్లో, విమాన ప్రయాణం, దుబాయ్ ట్రిప్ మస్తు మారిపోయింది సార్ నా జీవితం లెక్క. 100% నిజంగా గంగవ్వ జీవితంలో బిగ్ బాస్ కూడా ఒక చేంజ్ అని చెప్పొచ్చు. అంతకు ముందే ఆవిడ లైఫ్ ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారినా దీని తర్వాత మరొక మెట్టు పైకి వెళ్ళగలిగింది. అసలు ఎవరి గంగవ్వ అని కూడా చాలా మందికి తెలియదు. ఆవిడ లైఫ్ కూడా బాగా చేంజ్ అయ్యి నిజంగా మొత్తానికి గంగవ్వ ఎంట్రీ. పిల్లలు కొట్లాడుతుంటే ఇంటి దగ్గర నుంచి కూరగాయలు కూడా పట్టుకొచ్చింది. ఈవిడ కూడా కత్తి చెప్పొచ్చా సార్, పర్లేదా ఏమనుకోరు అమాయకంగా అడగడం, చెప్పొచ్చు అంటే ఆ నబీల్ అని, ఆ వరంగల్ కోరడం ఉంటుంది కదా నబీల్. అలాగే ఇంకోటి ఎవరికి సుత్తి మరి ఎవరికని చూపలే, మరి ఇతను కూడా చూపలే, ఇంకొకరికి టేస్టీ తేజ్ ఎవరికి ఇచ్చారో చూపలే. అఖిల్ మెసేజ్ అప్పుడు గంగవ్వన్ ఆ సీజన్ కంటెస్టెంట్ కదా అలా. సరే ఇక పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ షీల్డ్ ఛాలెంజ్ కోసం ఆడించేటప్పుడు 2 తలల మధ్య బాల్స్ పెట్టుకుని వెళ్ళాలంటే హడ్డిల్స్ దాటుకుంటూ వెళ్ళాలి. నిజంగా గంగవ్వ దాటగలదా? ఆ కాలు తీసుకుని కాలు వేయగలదా? దాటగలదా? పడిపోద్దాం అనుకున్నా, ఇచ్చి పడేసింది. వస్తాను ఎరగొట్టేసింది. అటే మళ్ళీ సీతా విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అలాగే చేసుకున్నారు. నేను ఖచ్చితంగా ఆడేస్తాను సీతా విష్ణుప్రియ అనుకుంటే గంగవ్వ ఆడగలదో లేదు, టపా దూక్కుంటూ వెళ్ళిపోయింది. ఏమాత్రం తగ్గట్లేదు, సీరియస్గా ఆడి పడేసింది.
మొత్తానికి బాల్స్ కూడా వేస్తారు. వాళ్ళు బ్యాడ్ లక్ అనుకోవాలి, ఎవడైతే ఇచ్చి పడేసిందో మొత్తానికి వీళ్ళకి ఇప్పుడు పవర్, స్పెషల్ పవర్ ఇస్తారా, ఎట్లా ఉండబోతుందో చూద్దాం. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. కానీ ప్రతి ఒక్కరిలా కసైతే కనబడింది. ఎంటర్టైన్మెంట్, ఫన్ అంతా ఇచ్చి పడేస్తారు, నో డౌట్, కాంప్రమైజ్ కారు. దీని తర్వాత నామినేషన్స్ ఎవరు చేస్తారు, ఎలా ఉండబోతుందో హైలైట్స్ అండి అందరికన్నా ముందు ఫుల్ క్లారిటీతో ఈ పాయింట్స్ ఏంటి, లాజిక్స్ అంటే అన్ని కలిపి అప్లోడ్ చేస్తా, చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి ఉంటుంది, కూడా ఫాలో అయితే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా.